పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది కురియన్ కమిటీ. తెలంగాణలో 8 స్థానాల్లో ఓటమి అంశంపై కమిటీ చర్చిస్తోంది. మొదట సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపై ఆరా తీసింది. వీటితో పాటు ఓటమి పాలైన నియోజకవర్గాలపై కురియన్ కమిటీ భేటీ కానుంది. గాంధీ భవన్లో 3 రోజుల పాటు నేతలతో భేటీ అవుతారు. అవసరమైతే జిల్లాల్లో కూడా పర్యటించనుంది కురియన్ కమిటీ. ఇదిలా ఉంటే కురియన్ కమిటీ ముందు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు గోడ వెళ్లబోసుకున్నారు. నేతల మధ్య సమన్వయం లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ నేత కురియన్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అలాగే ఎమ్మెల్యేలు సహకరించలేదంటూ మెదక్ జిల్లాకు చెందిన మరో నేత ఫిర్యాదు చేశారు. ఇక ఆర్థికంగా నష్టపోయానంటూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో నేత కురియన్ కమిటీ దృష్టికి తీసుకుపోయారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, లోక్సభ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంపై ఏఐసిసి నిజ నిర్ధారణ కమిటీ వేసింది. కురియన్ కమిటీ ఈరోజు ఓడిపోయిన అలాగే గెలిచిన ఎంపీలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఓటమికి గల కారణాలకు సంబంధించి సమీక్ష సమావేశంలో ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా తమ గోడును వెళ్లబోసుకున్నట్టుగా సమాచారం. పలువురు సొంత పార్టీ నేతలే తమకు హ్యాండ్ ఇచ్చారు. అదే కారణం చేత మేము ఓడిపోయామంటూ కూడా తమ అసహనాన్ని తమ బాధను కురియన్ కమిటీ ముందు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేత సొంత పార్టీ నేతలు కొందరు నాకు సహకరించలేదు, వాళ్ళు సహకరించి ఉంటే ఫలితం మరోలా ఉండేది, అందుకోసమే నేను ఓడిపోయాను. ఫలితం సంబంధించి ముందుగానే ఊహించాం కాంగ్రెస్ గెలుస్తుందని భావించాం, కానీ తీరా ఎన్నికల ఫలితాలకు వచ్చేసరికి అది రివ్యూ చేసుకున్న సమయానికి ఫలితాలు నెగిటివ్గా వచ్చాయి. కేవలం ఇది సొంత పార్టీ నేతలు కొంతమంది సహకరించకపోవడమే కారణం అంటూ కూడా ఆయన తేల్చి కురియన్ కమిటీ ముందు చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఇక మరో నేత అయితే తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశాను, కొంతమంది నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినప్పటికీ అక్కడ ఓట్లు పెరగకపోయా, మైనస్ జరిగాయి, దాదాపు 20 నుంచి 30 వేల మెజారిటీ వచ్చింది ఆ నేతల చేరిక సందర్భంగా కూడా. ఇదంతా కూడా మైనస్ జరిగింది. చేరికలు కూడా కాంగ్రెస్ పార్టీ కొంతమేర నష్టం జరిగాయి. దీంతోపాటు కొంతమంది నేతలు ఉద్దేశపూర్వకంగానే తన ఓటమికి ఇతర పార్టీకి సహకరించారనే వాదనను కురియన్ కమిటీ ముందు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. బయటికి బాహాటంగా చెప్పకపోయినప్పటికీ కురియన్ కమిటీ ముందు మాత్రం తీవ్ర అసహనాన్ని ఓడిపోయిన నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు మరొక నేత కూడా తెలుస్తూ ఉంది, సంబంధించి సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జిగా వచ్చిన నేతలు కూడా సరిగ్గా సమన్వయం చేయలేదు. నేతలను ముందుకు ప్రచారం నడిపించాల్సింది కాస్త వాళ్ళు కూడా చిన్న చిన్న మీటింగ్లుగా పరిమితమై ప్రచారాన్ని పక్క పెట్టడంతో కూడా అది కూడా ఒక నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కానీ ఇతర అంశాలని ప్రజల్లోకి సరిగా తీసుకువెళ్ళలేదు. ముఖ్యంగా బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందో, వాళ్ళు ఎక్కడైతే గెలవడానికి స్కోప్గా ఉందో అక్కడే కసితో పనిచేయాల్సిన నేతలు కాస్త కూడా డీలా పడిపోయారు. మొత్తం కూడా అభ్యర్థి పిన్నే మొత్తం కూడా భారం వేసి వాళ్ళు సైడ్ అయిపోవడం వల్ల కూడా ఓడిపోయినట్టు కూడా మరొక అభ్యర్థి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతోపాటు మల్కాజిగిరికి సంబంధించిన నేత కూడా ఇదే అసహనం వెనక్కడం జరిగింది. తను పనిచేసిందంతా కూడా చేవల పార్లమెంట్ పరిధిలో అయితే నెల ముందు తనకు మల్కాజిగిరి టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నారు. ఒకవేళ ఓడిపోయినా కూడా రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటివరకు దాని గురించి ప్రస్తావన తీసుకురావట్లేదు. నెల ముందు టికెట్ ఇచ్చి పోటీ చేయమని చెప్పారు, అయినప్పటికీ ధైర్యం చేశాం, కానీ ఓడిపోయిన నేతలకు అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు. వారికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా అనుకున్న స్థాయిలో లేదు. దీంతో తాము ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయాం, ఇవే తమ ఓటమి కారణం అంటూ కూడా కొందరు చెప్పుకొస్తున్నారు. దీంతోపాటు బీజేపీ వేవ్ కూడా కొంత పనిచేసింది. బీజేపీ రాష్ట్రంలో ఏదో చేస్తుందనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. ఈ అంశాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోయింది. రెండోది బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల్లో కొంతమంది బలంగా ఉన్నారు, వారి విషయంలో ముందు జాగ్రత్తగా రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకొని కొంత ఇంకా ఎక్కువ కూడా ప్రచారం చేస్తుంటే కొంత లాభం జరిగేది. కానీ ఇవన్నీ కూడా మైనస్లుగా ఉన్నాయంటూ కూడా నేతలు ఒక్కొక్కరు తమ బాధనైతే వెలబోసుకుంటున్నారు. దీనిపైన కురియన్ కమిటీ ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసి వారంలోపే ఏఐసిసికి ఒక షీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వబోతోంది. అయితే ఓడిపోయిన నేతలు ఇచ్చిన సమాచారం ఆధారంగా కొంతమంది పార్టీ నేతలపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. నిజానికి ఏవైతే కార్పొరేషన్ పదవులు ఉన్నాయో 37కు సంబంధించి అవి చాలా రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉండడానికి కారణం కూడా కురియన్ కమిటీ వచ్చిన తర్వాత రిపోర్ట్ ఆధారంగా పోస్టులు ఇవ్వాలనుకున్నారు, కానీ ఇప్పటికీ ఆలస్యం అవుతుండడంతో వాటిని క్లియర్ చేశారు. అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా కురియన్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఓడిపోయిన ఎంపీ స్థానాల పరిధిలో ఏవైనా అభ్యర్థులకు సంబంధించి కానీ పార్టీ నేతలకు పదవులు వేయాలంటే కురియన్ కమిటీ ఇచ్చే రిపోర్ట్లో కొంత బేస్ చేసుకుని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.